తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా పరిషత్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి బాధితులు పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు తమ వినతి పత్రాలను ఆయా కార్యాలయాల్లో అధికారులకు అందజేశారు. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. మట్టి కుప్పలు, రాళ్ళు, నాపరాళ్ళు, బండరాళ్ళు మొత్తం స్ట్రెట్ కాలంలో వేసి పూర్తి చేసి మట్టి కుప్పలు పెడుతున్నారు సార్. అది ఎవరు తీయడం లేదు. మసీద్కి వెళ్ళడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ప్రార్థనకి వెళ్ళడానికి కూడా రానిపోను మురికి కాలువల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మరి బడికి వెళ్ళే టీచర్లు కానీ పిల్లలు కానీ రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. చిన్న పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ఎంపీపీ ఉర్దూ స్కూల్ ఉందండి. ఆడ జెండా చెట్టు కాడి నుంచి మొత్తం బురదగా ఉంది. పిల్లలు దానిలో పడుతున్నారు. అసలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ శాసనం పెద్దలు చూసి పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి 3000 జనాభా పెంచుంటుంది సార్ మాకు. దాంట్లో అయితే ఒక మైనర్ పంచాయతీ జనాభాకి కనీసం మాకు వాటర్ నీళ్ళు అందించలేకపోతుంది సార్ మా గ్రామం. అయితే మా పల్లెకి వాటర్ ట్యాంక్ కనీసం కిలోమీటర్ పెంచి ఉంటుంది. అందుకని మాకు మా మాదిపల్లి సపరేట్గా వాటర్ ట్యాంక్ కావాలని మేము ఆల్రెడీ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసినాం. ఇప్పుడు ఈరోజు మాకు మళ్ళీ పై అధికారులు వాళ్ళు అడుగుతుంటే పై అధికారులు మేము తెలియజేసామయ్యా, మేము మాదేం లేదు అన్నారు. వాళ్ళతో పంపించాలి, మేము నిర్మాణం చేయాలంటే వాళ్ళు అంటున్నారు. మా నంబూరు గ్రామానికి 2,80,88,090 రూపాయలు సంవత్సర ఆదాయం. అంత డబ్బు ఆదా వస్తుంది, సంవత్సర ఆదాయం వస్తుంది. కానీ మా పల్లెకి వాటర్ ట్యాంక్ అనేది కట్టించలేకపోతున్నారు వాళ్ళు. మాకు వాటర్ సమస్య అధికంగా ఉంది. మాకు గుంటూరు ఛానల్ ఉంది, ప్లస్ మా నంబూరు గ్రామం మధ్యలో కూడా గుంటూరు ఛానల్ పోతుంది, ప్లస్ దాని దగ్గర చెరువు కూడా ఉంది. మాకు నీళ్ళు మాకు పుష్కలంగానే ఉన్నాయి. అయితే మాకు నీళ్ళు అందకపోవడం కారణం ఏంటంటే మా దగ్గర పల్లెకి సపరేట్గా వాటర్ ట్యాంక్ కావాలి. దానికోసం నేను కలెక్టర్ గారిని ఫోన్ చేద్దామని నేను వచ్చాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం, శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం అనే నినాదంతో రాష్ట్రమంతటా ర్యాలీలు చేస్తున్నామని సొసైటీ సభ్యులు సుజాత తెలిపారు. నేడు గుంటూరు నగరంలో ర్యాలీ నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, నీ కారణంగా జీవులు బాధకు గురైతే నీవు దుఃఖాన్నే ఫలితంగా పొందుతావు, హింసిస్తే హింసించబడతావన్నారు. మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా, శారీరకంగా మానసికంగా ఉండాలంటే శాకాహారాన్ని తీసుకోవాలన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అహింసే శరణ్యం, శాకాహారమే ఏకైక మార్గం అనే కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి గ్రామము ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికే మా ప్రయత్నము. అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ మరి శాకాహారమే తీసుకోవాలని మేము ఇలా తిరుగుతూ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలి. ఈ కష్టాలకు నష్టాలకు ఒక జీవిని చంపడమే, ఒక మనిషిని చంపిన హత్యనే, ఒక జీవిని చంపిన హత్యనే. మరి ఎందరో మహానుభావులు వచ్చి చెప్తూనే ఉన్నారు, శాకాహారమే తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారము శాకాహారం, ధైర్యాన్ని ఇచ్చేది ఆహారము శాకాహారం. అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ ఏ జీవిని చంపొద్దండి. ప్రతి ఊరి నుంచి జిల్లా నుంచి కడపనైనా విజయవాడనైనా ఎన్ని జిల్లాల నుంచి వచ్చారంటే అన్ని జిల్లాల నుంచి వచ్చారు. అసలు ఎంతో అద్భుతంగా ఇలాంటి వాహనాలను వేసుకొని మేము పొద్దున 6 నుంచి అసలు ఎంత చక్కగా వర్కులు చేసుకుంటూ వస్తున్నామంటే అంత వర్కులు 9 రోజులు నాన్ స్టాప్గా 30-40 పల్లెలు అలా తిరుగుతూ మేము ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మీరందరూ సహకరించి ప్రతి గృహిణి ఎప్పుడైతే
శాకాహారి అవుతుందే ఆ ఇండ్లంతా ఇంటికి దీపం ఇల్లాలని చెప్పారండి. ప్రతి ఒక్క గృహిణి ధ్యానం చేసుకుంటూ జ్ఞానిగా తయారయ్యి తన ఆహారము ఏంటి తీసుకోవాలి, ఏది వదలాలని తెలుసుకొని ఆహారాన్ని ఖచ్చితంగా శాకాహారమే తీసుకొని అందరికీ ఆ కుటుంబం పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఆహార నియమాలు తెలుసుకొని ఆచరించాల్సిందిగా మేము ఈ శాకాహార ర్యాలీలు తెలియజేస్తున్నామండి. ఆటో కార్మికుల పొట్టలు కొట్టే చర్యలు సహించబోమని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు. నేడు ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జడ్పీలో జరుగుతున్న ప్రజా విజ్ఞప్తుల కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా నేడు ఆటో కార్మికులను వేధించే నిర్ణయాలను అధికారులు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షెడ్ దగ్గర ఉండైతే ఇంత సొంత వ్యవహారం అంటే ఇది జిందాబాద్ జిల్లాని ఆటో కార్మికుల ఐక్యత, జిల్లాని నగర ఆటో డ్రైవర్ యూనియన్, జిల్లాని జిల్లాని నగర ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్, జిల్లాని ఆటో కార్మికులపై ఇబ్బందులు పెట్టారు. నగరంలో ఉన్నటువంటి 30,000 మంది ఆటో కార్మికులకు సంబంధించి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మందికి సంబంధించినటువంటి సమస్య ఈ రోజున ఒక పెద్ద బర్నింగ్ ప్రాబ్లం లాగా ఇవాళ ఆటో కార్మికులకు ఉన్నది. జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులంతా తీవ్రమైనటువంటి మానసిక వేదనతో ఉన్నారు. ఆర్టీఓ అధికారులు, మున్సిపల్ అధికారులు, అలాగే ట్రాఫిక్ అధికారులు మీటింగ్ వేసుకొని ఇతర ప్రాంతాల రిజిస్ట్రేషన్లో గుంటూరులోకి రాకూడదనే నిబంధన విధించడం జరిగింది. అయితే ఈ నిబంధనను ముందు తుంగలో తొక్కింది ఆర్టీఓ అధికారులు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో కేవలం 10 నుంచి 15,000 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసి మిగతా రిజిస్ట్రేషన్లన్నీ కాకాని పేరుతోటి, చేబ్రోలు పేరుతోటి, తక్కిలపాడు పేరుతోటి ఇంకా రకరకాలుగా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేసి, కానీ ఇవాళ ఆటోల మీద ఆధారపడి కుటుంబాలని పోషించుకుంటున్నటువంటి వాళ్ళందరి కుటుంబాలు రోడ్డున పడేటటువంటి పద్ధతుల్లో అధికారుల వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది. అందువల్ల కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం, ట్రాఫిక్ అధికారులను రిక్వెస్ట్ చేశాం. అలాగే ఈ సందర్భంగా, ఈ ఊరేగింపు సందర్భంగా, గ్రీవెన్స్ సందర్భంగా ఆర్టీఓ అధికారులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా ఎలాంటి పద్ధతి అయితే కొనసాగుతూ ఉందో అదే పద్ధతిని కొనసాగనివ్వండి. జిల్లాలో వ్యాపితంగా తిరుగుతున్నటువంటి ఆటోలన్నీ తిరిగేటటువంటి పద్ధతికి అనవసరమైనటువంటి పద్ధతులు ప్రయోగం చేయడం ద్వారా ఆటో కార్మికుల కుటుంబాలు ఆకలితోటి రోధిస్తూ రోడ్డును పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన రిజిస్ట్రేషన్లే కాబట్టి, మీరు చేసినటువంటియే కాబట్టి దీన్ని ఇట్లాగే కొనసాగనివ్వండి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలి, రెగ్యులరైజ్ చేయాలి, హరిప్రసాద్. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఆటో డ్రైవర్లు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.